ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పొదిలి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పొదిలి పొగాకు బోర్డుకు వెళ్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. పొగాకు రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు, కష్టాలు ఎదుర్కొంటున్నారు, గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రైతుల కష్టాలన్నీ కూడా తెలుసుకోబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పొదిలి హెలిప్యాడ్ ప్రాంతం దగ్గర నుంచి కూడా ఈ పొదిలి పొగాకు బోర్డు కార్యాలయం వరకు భారీగా ప్రజలంతా ఆయనకు స్వాగతం పలకడానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అయింది. కొంత స్లోగా పొగాకు బోర్డు దగ్గరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. ఏ క్షణమైనా పొదిలి పొగాకు బోర్డు దగ్గరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. ₹18 ₹2 మాడు పడుతుంది. పచ్చ గీనైతే కొనటం లేదు, కలర్ ఉంటే కొంటుండు. ఇప్పుడు దాకా ఎలా జరిగింది యాక్షన్ ప్రక్రియ? ఇన్ని రోజులు, ఈ 40 రోజులు ఎక్కడ జరిగింది సార్? ఇవాళ నోబిట్లు లైన్కి 2 ఏళ్ళు దొరికినాయి. ఇప్పుడు దాకా 6 లైన్లు తిరిగా, 6 లైన్లలో 2-3 దొరికినాయి నోబిట్లు. రోజుకు 250, 230, 240 వస్తున్నాయి రోజుకి నోబిట్లు. ఇంటికి పోయాయి ఇప్పుడు దాకా. ఇవాళ కొద్దిగా ఒక రకంగా మారుకొట్టు నిలబడుతుంది. కారణం అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని కారణమే. రేపు మళ్ళీ ఉంటుందో ఉండదో, రేపు ఉంటుందో ఉండదో సార్. మరి రేపు మారుకొట్టు ఉంటుందో ఉండదో. ఇవాళ పరిస్థితి అయితే బాగానే ఉంది. మామూలుగా ఇది రోజు కొనేది 200. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పి ₹220 ఎక్స్ట్రా వేసారు. రోజు రైతులు ఉండి కొనమని బతిమలాడినా కొనేవాళ్ళు కాదు. ఈరోజు రైతులు లేకుండానే ఈరోజు పాట బాగా జరుగుతుంది. అంటే రైతులు లేకుండా ఎలా కొంటారు? వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఎంత నిర్ణయించుకున్నారో అంత పెట్టేసి వెళ్ళిపోతుంటారు. రైతు లేకుండానే వాళ్ళు రేట్ వేసి కొనేస్తారు. సో రోజు పరిస్థితి ఏంటి? రోజు ఎలా ఉంటుంది? పరిస్థితి ఏముంది, ఒక 600 బేళ్ళు వస్తే 300 బేళ్ళు సిఆర్ఐ నో బిడ్లు ఆర్ఆర్లు చేసి వెనక్కి తీసుకెళ్ళమంటారు. అదే రేటు తక్కువ వేసి మాడు కొనకుండా వెనక్కి వెళ్ళిపోతుంటుంది రోజు. పోయిన సంవత్సరం 200 కూలీ అయితే ఈ సంవత్సరం 500 కూలీ మనిషికి. పోయిన సంవత్సరం బ్యాడ్ని ముఠా కొట్టు కొడితే 12,000, ఈ సంవత్సరం 30,000, మొత్తం డబుల్ రేట్ వచ్చేసి. పోయిన సంవత్సరం 36,000 అమ్మితే ఈ సంవత్సరం వచ్చేసి 20,000, 21,000. మాడు వచ్చేసి 18,000. ఇక్కడ 900 చెక్కులు వస్తే 300 కొంటారు, 600 రిటర్న్ వెళ్తున్నాయి ప్రతిరోజు. రైతులు ట్రావెలింగ్ ఖర్చుగా సరిపోతుంది ముందు, ప్లస్ లెస్ 5-6 కిలోలు లెస్ అవుతుంది. ప్లస్ అందరూ వడ్డీలుగా తెచ్చే రైతులు పెట్టుబడి, రైతుల దగ్గర డబ్బులు ఏం లేవు. అంతకుముందు వైఎస్ఆర్ టైంలో వచ్చినాయి, చంద్రబాబు టైంలో ఆ కరువులు వెళ్ళిపోయినాయి. మళ్ళీ జగన్ గారి టైంలో డబ్బులు వచ్చినాయి పావలా వేడ. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది మైనస్ బట్టం అందరికీ. ప్రతి ఒక్క రైతు అప్పుల్లో కూరకపోతున్నాడు. ఏదైనా కానీ జగన్ గారు కూడా కేంద్రంతో పోరాడి చెప్పించి రేట్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి డబ్బులు కేటాయించి రేట్లు పడేటట్టు చూస్తే రైతులు కొంచెం బాగుపడతారు. గతేడాది వరకు ఆ రేట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? గత ఏడాదికి సార్, గత ఏడాదికి నీరుడు 360 నుంచి 32, 33కి తగ్గలేదు సార్. నెమ్మర వరకు మాడి వరకు 30 నుంచి 28 దాకా తగ్గలేదు. బ్రహ్మాండంగా గిట్టుబాటు ధర, రైతుకి బాగా గిట్టుబాటు ధర అయింది. అందరం సంతోషంగా ఉన్నాము. అందరం అందరం ఇళ్ళలో బాగా పండగలు పప్పనాలు చేసుకున్నారు. బ్రహ్మాండంగా సంతోషంగా పైర్లు వేసుకోగలిగాం సార్. ఈ పైరు కాదు జోలి పోయే నాదులు లేడు. ఏడో పైరు వేసే నాదుడు కానాలి, ఏ పైరు వేసే నాదుడు కానాల. మిరప కానీ, కంది కానీ, శనగ కానీ, బొబ్బరు కానీ, ఏ పైరు వేసేదానికి కూడా భయపడి సత్తున్నాం సార్. ఇలా పొగాకు రైతుల కష్టాలు ఇవన్నీ కూడా మేము ఇక్కడికి తీసుకొస్తున్నాం. సగం కూడా కొనుగోలు చేయట్లేదు, మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకెళ్లిపోతున్నాం. 5 నుంచి 10 కేజీలు తగ్గిపోయి నష్టం వాటిల్లుతోందని వాళ్ళ ఆవేదనగా కనిపిస్తోంది. పొగాకుకి గిట్టుబాటు ధర రావడం లేదు, ప్రభుత్వం కల్పించుకోవడం లేదు. దీంతో మేము నష్టపోతున్నాం. ఈసారి పొగాకు రైతులకి ఆత్మహత్య శరణ్యమని చాలా మంది రైతులు వాపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పొదిలి చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలు ఆయనకు భారీగా స్వాగతం
స్వాగతం పలుకుతున్నారు. ఈ 3 కిలోమీటర్ల పరిధి మొత్తం కూడా భారీగా జనం చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఏ క్షణంలోనైనా పొదిలి పొగాకు బోర్డుకు చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.